సార్ ఓ రకంగా వాళ్లకు నీ సపోర్ట్ ఇవ్వడం వల్ల హ్మ్. వాళ్ళు అక్కడ చేసేటటువంటి దారుణాలన్నీ చేస్తున్నారు. అంటే ఓ రకంగా ఆ మతతత్వ శక్తుల వల్ల ఇంతకుముందు గెలిస్తే, అదే మతతత్వ శక్తుల వల్ల ఇప్పుడు గూడా ఓడిపోయిందని అనుకోవచ్చా? ఏం లేదు. మీకు అదే చెప్తున్నా. అదే చెప్పబోతా. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. పాయింట్. వాళ్ళ ఫ్యాక్టర్ గూండాయిజంకి ఉపయోగించుకున్నారు. పెద్ద ఫ్యాక్టర్ కాదు. భారతదేశంలో అన్ని చోట్ల ఎంతున్నారో అక్కడ ఇంకొక 8% ఎక్స్ట్రా ఉన్నారు. కాకపోతే ఇక్కడి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్క అంటే మొత్తం 90 లక్షల ఓట్లు సార్. అవును. 90 లక్షల ఓట్లలో దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 20,000 ఓట్లు పోయినాయి. అంటే కొన్నిట్లో ఎక్కువ పోయి ఉండొచ్చు, కొన్నిట్లో తక్కువ పోయి ఉండొచ్చు. 20,000 ఓట్లు పోయినాయి. ఈ 20,000 ఓట్లు లేకపోతే మమతా బెనర్జీ ఆడ గెలుస్తుంది. చచ్చినోళ్ళు బతికొస్తుంటారు. అండ్ నీ ఓటు నువ్వు వేయడానికి లేదు. దాంతో అండ్ ముస్లిం అపీస్మెంట్ విపరీతంగా ముస్లిం ఈమె పైన గుడ్డేసుకొని నమాజ్ చదువుద్ది మమత. నాకు అనుమానం ఆమె హిందువో కాదో అది వేరే సబ్జెక్ట్. ఇంకొక ఇది వాళ్ళకి ఏం కావాలంటే అది చేస్తున్నావు. అంటే 10% బీసీ కోటా ఉంది కదా, ముస్లింల్లో ఉండేటటువంటి దాదాపు 57 మతాలను తీసుకొని వచ్చి దీంట్లో కలిపింది. సరే ఈ గూండాగిరితో పాటు మమతగా ఓడిపోవడానికి ఇంకొక 2 ప్రధాన కారణాలు కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. దాంట్లో బాధాకరమైన విశేషం ఏంటంటే ఆర్జీ కార్ ఘటన. దాన్ని మీరు ఎలా చూస్తారు? సార్ ఒక చిన్న విషయం, పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది వెస్ట్ బెంగాల్లో. ఇది నేను చెప్పింది కాదు, సుప్రీంకోర్టు చెప్పింది. నిన్న ఓకే సార్, ఎస్ఐఆర్ జరిగింది కదా, ఎస్ఐఆర్ అన్ని రాష్ట్రాల్లో జరిగిందిగా. అన్ని రాష్ట్రాలు ఇంత గొడవ పెట్టలేదే. ఒక మమతా బెనర్జీయే ఎందుకు గొడవ పెట్టింది? నష్టపోతుంది కాబట్టి. 84 సుప్రీంకోర్టు కేసులు వేశారు. 84 వీళ్ళ కోసమే సుప్రీంకోర్టు ఉన్నట్టుగా వాడొకడు ఉన్నాడు, కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింఘ్వి. బ్రాండ్లు ఒక్క కేసు గెలిచిన దాఖలాలు లేవు, కానీ ఒక కేసు గెలవాలో తెలుసా మీకు? వాళ్ళకు ఉండేటటువంటి గొప్ప విషయం ఏంటంటే ఎవరికైనా సరే బెయిల్ ఇప్పించగలరు. ఈ ఆర్జీ కార్ది కూడా అతనే వాదించింది. అదే చెప్తుంది సార్ ఇక్కడ నేను అందుకే అది తీసుకొని వచ్చింది. అవును, ఇక్కడ పాయింట్ సార్, బీయింగ్ ఏ లేడీ, సాటి మహిళకి జరిగిన అన్యాయానికి ఏం న్యాయం చేసావు? వాడికి పదోన్నతి ఇచ్చింది. రైట్ సార్, అది వాడికి పదోన్నతి ఇచ్చింది. సందేశ్ ఖలీలో తోటి ఆడవాళ్లను రేప్ చేస్తుంటే నోరు మోసుకొని కూర్చున్నటువంటి నువ్వు ఆడదానివి ఎట్లవుతావు? మనకు పురాణాల్లో కొందరు ఉన్నారండి, సింహిక అండ్ తాటకి, శూర్పణఖ, ఇట్లాంటి రాక్షస జాతి స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరినీ గ్రైండర్లో వేసి రుబ్బితే అది మమతా బెనర్జీ. అంత నీచురాలు సార్, అంత నీచురాలు. మరి ఇప్పుడు బీజేపీ దొంగతనంగా గెలిచింది అంటుంది. మీకు అదే వస్తున్నా. బీజేపీ ఇప్పుడు అక్కడ బెంగాల్ ప్రజలు దాదాపు 70% హిందూస్. 70%, నేను 100% అనడంలో 70% హిందూస్ వాళ్లకు ఎవరు మేలు చేస్తారు అనేది ఆలోచించారు సార్. ఒక సర్వే అనేది ఇంపెక్స్ ఏదో ఉంది, ఎపెక్స్, వాళ్ళు మేము ఇక్కడ సర్వే చేయము అని అన్నారు. ఎందుకు సర్వే చేయరయ్యా, మీరు తమిళనాడు చేశారు, తక్కినవన్నీ చేశారు, ఇక్కడ ఎందుకు చేయడం లేదని అంటే, మేము 60% పీపుల్ మాకు ఏ సమాధానం ఇవ్వాల, వాళ్ళు సమాధానం చెప్పడానికి కూడా భయపడుతున్నారు.
అంటే దాని అర్థం ఏంటి? ఎగ్జిట్ పోల్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఒక ఆర్గనైజేషన్. యెస్. అంటే అవును. దాని అర్థం ఏంది? 60% పీపుల్ డిసైడెడ్ చెప్పలా. సైలెంట్ ఓటింగ్ ఏసేసారు. అండ్ ఇంకొక 80,000 మీటింగులు చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. 80,000. సార్ మీకు తెలియదు సార్, 2021లో ద హిందువుల్ని చంపుతూ ఉంటే అండ్ అనేక మంది గ్రామస్తులు అక్కడి నుంచి పారిపోతూ ఉంటే మేము బీజేపీని తిట్టు తిట్టకుండా తిట్టాం. మీరు బీజేపీని తిట్టుకున్నారు. ఏమి? హ్మ్. ఏ? నేను బీజేపీ కాదండి. మీరు For బీజేపీ your కాదు. kind ఆ! information. లేదు. అలానే కాదు. చెప్తున్నా, ఆ! అక్కడ జరుగుతున్నది నా హిందువులకు సార్. అవును. తిట్టు తిట్టకుండా తిట్టాం. అయితే ఒకసారి మేము ఆలోచిస్తే ఇప్పుడు గవర్నమెంట్‌ని రద్దు చేసింది. ఇది 356 ఆర్టికల్ కింద గవర్నర్ పాలన విధించింది. ఏం జరుగుద్ది అక్కడ? ఆమె మీద ఇక్కడున్న మీరు కుహనా శక్తులని రాజకీయ నాయకులనే మాట్లాడారు. ఇక్కడ కుహనా పత్రిక ప్రపంచం కూడా ఉంది. మీరు అంటే వాళ్ళని కొమ్ముగాసేది ఈళ్ళే కదా! అవును. లేకపోతే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు బతకుతున్నదే అట్లాంటి పనుల మీద. సో వీళ్ళందరూ ఇంకా గోల పెట్టేస్తారు. గోల పెడితే ఏం జరుగుద్ది? అది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. 356 ఆర్టికల్. అంతే కదండి. సుప్రీంకోర్టు రద్దు అన్నదనుకోండి. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఎన్నో సార్లు ముట్టికేసింది. "నువ్వు మా దగ్గర రావద్దమ్మా, నీకోసం ఆ కోర్టు ఉండేది" అని. కోర్టు ఉండేది. మరి 84 సార్లు సార్. 84. ఇంత అండ్ ఇంకొక ఇది సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో ఎవడైతే అహంకారంతో ప్రవర్తిస్తాడో, ఇది థంబ్ రూల్. అహంకారం నెత్తికెక్కినప్పుడు, అధికారం నెత్తికెక్కి అహంకారంగా మారినప్పుడు వాడు ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. తమిళనాడు స్టాలిన్ విషయంలో కూడా అలానే అనుకోవచ్చు. ఇంక్లూడింగ్ కేసీఆర్. కాదా? మనం సార్ నిజాన్ని మనం నిర్భయంగా మాట్లాడుకుందామండి. కనీసం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాట్లాడుకునే దానికి అవకాశం దొరికింది. ఇంతకుముందు మాట్లాడితే కూడా మిమ్మల్ని నన్ను ఎవరు పట్టించుకోరు. ఈ లెక్కన స్ట్రెయిట్‌గా మనం అనుకోవచ్చా? హిందువులు అంతా కలిసి సైలెంట్ ఓటింగ్ ఏసి మమతని ఓడిపించారు. 100%. నేను మీకు అదే నేను నా నెక్స్ట్ స్టేట్మెంట్ అదే. అక్కడ రావడానికి హిందూ చైతన్యమే కారణం. ఆర్ఎస్ఎస్ 80,000 మీటింగులు చేసింది సార్. 80,000. ఓ రకంగా ఆర్ఎస్ఎస్ కూడా ఈ విజయానికి దోహదపడిందా? చూడండి, ఆమె ఒక్క దాన్ని తొలగించడానికి ఇటు ఎస్ఐఆర్, అటు 2.5 లక్షల మంది పోలీసుల్ని ఇంప్లాంట్ చేయడం, ద టాప్ మోస్ట్ ఐపీఎస్ అధికారులని అబ్జర్వర్లుగా వేయడం. సార్ ఆయన పేరు శర్మ, హ్మ్. ఆ, ఐపీఎస్. ఐపీఎస్. ఆయన్ని ఈ ఫాల్దా దానికి అబ్జర్వర్గా వేస్తే ఆయన వెళ్ళి ఆ జహంగీర్ ఖాన్కి ధమ్కీ ఇచ్చి వచ్చాడు. ఆయన హిస్టరీ ఏంది? దాదాపు 400 ఎన్కౌంటర్లు చేసినటువంటి హిస్టరీ. అట్లాంటి వాడు ఆడి జంపు, జహంగీర్ ఖాన్ జంపు అయినా సరే మాల్దాలో ఎన్ని ఎన్ని ఇవి జరిగినాయి. టేపులు అతికించబడ్డాయి ఈవీఎంల మీద, సెంట్ చల్లారు అండ్ ఈ నెయిల్ పాలిష్ చల్లారు, పోలింగ్ బూతులకు రానియకుండా అడ్డుకున్నారు. మరి ఇంత ప్రెషరు, ఇంత ఇది చేస్తే కూడా అన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి అని అంటే ఎటువంటి కర్కోటకురాలు ఆమె అనేది మీరు అర్థం చేసుకోవచ్చు.